ఏదైతే బీదవాళ్ళ బస్తీలు, ఎస్సీ బస్తీలు, ఎస్టీ బస్తీలు, పస్మంద బస్తీలు తిరుగుతున్నామో ఎంత పాపం చేసుకుంటే నిజంగా వాళ్ళ జీవితాలు అట్లుంటాయి అని చాలా బాధ అనిపించింది. ఈరోజు నిన్న ఎస్సీ బస్తీకి పోతే ఆడ దేవాలయంలో 13 ఎకరాలు జప్తు చేసేసుకొని వాళ్ళు కబ్జా కొట్టుకొని ఇల్లు కట్టిండ్రు. దీని గురించి మాట్లాడేటోడు ఎవ్వడు లేడు. అది కోర్టులో వేసి స్టే చేస్తే కూడా ఆ ఫైల్ అట్లే పడింది. ఈరోజు ఒక గల్లీలో తిరుగుతుంటే బహదూర్పురాలో ఒక ముస్లిం ఆమె పస్మంద ఆమె ఏడుస్తోంది. అది ఏమనింది తెలుసా? రేవంత్ రెడ్డి వచ్చి బస్సులో టికెట్ ఫ్రీ చేసిండు. అది చేసినప్పటి నుంచి 3 నెలల సంది మా ఆయనకి ఆటో నడిపించలేకపోతుండు. మేము ఫైనాన్స్ కట్టలేక ఏడుస్తున్నాం, ఆటో అమ్ముకునే పరిస్థితి వచ్చేది ఏడిచిందాను. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఇది ఫ్రీ అది ఫ్రీ అంటారు, కానీ దానివల్ల ఎంతమంది బీదోళ్ళ జీవితం నాశనం అయిపోతుందా అంటే అది ఎవ్వరికి తెలియదు. ఇది ముఖ్యమైన విషయం అందరు తీసుకోవాల్సింది. ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఇచ్చిండు సరే, దానివల్ల ఏమవుతుంది? ఎంతకాలం ఇవ్వగలుగుతావా నువ్వు? నిజంగా బస్ టికెట్ ఫ్రీ, ఆర్టీసీకి డబ్బులు బుక్క, ఆడ డ్రైవరు చిన్న ప్రాణం ఉంటాడు, ఆడ కండక్టరు చిన్న ప్రాణం ఉంటాడు, ఆడ సఫాయి చేసేవాడు చిన్న ప్రాణం ఉంటాడు, వానికి జీతాలు పడవు, రెవెన్యూ ఆగిపోతుంది. అరే నాకు ఒకటి అర్థం కాదయా, మీరు బస్సులో ఖర్చు పెట్టే 10 రూపాయలు ఫ్రీ ఇస్తుండ్రు, కానీ ఆ 10 రూపాయలు సంపాదించే మార్గం ఇయ్యరా మీరు? ఏంది మీ గొప్పతనం? ఇది ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అంటారు. అది ఫ్రీ ఎంతవరకు ఇవ్వగలుగుతారు మీరు? జీవితాంతం ఇవ్వగలుగుతారా? ఇవ్వని డబ్బులతో ఇస్తుండ్రు మీరు. ఒక బీదోనికి పైకొచ్చే మార్గం ఎతకాలి. అదే కదా మోదీ సర్కార్ చేసింది. స్వావలంబన్ భారత్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇళ్లు కట్టించుడు, స్త్రీలకు ఒక విద్య నేర్పించుడు, దాని మీద మీరు లోన్లు ఇప్పించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, ఒక స్త్రీ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి తీసుకురావడం, అది చేయాలి. ఎంతమంది ముస్లిం ఇండ్లకు కూడా పోయినా నేను ఈరోజు ఎవ్వరికి సక్కంగా ఇండ్లు రాలేదు. ప్రధానమంత్రి గారు ఇన్ని చేసిండ్రు, ఎవ్వరికి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇండ్లకు కూడా సరిగా రాలేదు. పార్దివాడ ఉంది, అది ఎప్పుడా ఇల్లు కూలిపోతే ఆ పార్దివాడ అర్థం కావు. ఏంది అసలు ఇది? రాక్షస రాజ్యంలాగా ఉంది. కబ్జా కొట్టుకొని కూర్చున్నారు అందరూ. చంద్రాయణ గుట్టలు తిరుగుతూనే ఉన్నాను ఈరోజు మొత్తము, బహదూర్పూర్ తిరుగుతూనే ఉన్నా, బారకాస్ తిరిగిన నేను. రాక్షస రాజ్యం లెక్కుంది. పంచుకుంటున్నా ప్రజల డబ్బులు, ప్రజల జీవితాలను పంచుకుంటున్నా మీ స్వార్థం కోసం. ఎన్ని దినాలు చేస్తారు ఇట్లా? ఆ అక్బరుద్దీన్ ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు మొన్న ఏప్రిల్ 14కి ఏమని, అరే పస్మందోళ్ళు అందరూ మస్జిద్దులు పోతలేరు, పూజ చేస్తలేరు అల్లాకే, అందుకే వాళ్ళ బతుకులు ఇట్లునే. అరే బీదోడేరా రోజు పూజలు చేసేది, అనుకున్నంత భయం డబ్బులు నోడుకుండదు. డబ్బులు నోడ కడుపు నిమ్మడంగా ఉంటది, నిండిపోతుంది కడుపు. పోడి ఎవ్వడిని అడగడు, దేవుడిని వెయిట్ చేస్తాడు ఆయన. అవసరం ఉన్నప్పుడు పోతాడు. బీదోడికి పొద్దున్నే లేచినప్పుడు రాత్రి పండుకునేదాకా వాడు దేవుని ధ్యాస చేయకుంటే ఏం చేస్తాడు? వాడి ధైర్యం మీద ఎక్కడి నుంచి ఉంది? వాళ్ళు తప్పులు చేసి గల్తియా ఓ కర్ అరే సుధారనేకి బజే पसमंदे मस्जिद नहीं जाते बोल के बोलते। अरे पसमंदे की वजह से अभी मस्जिद इतने भरे हुए हैं, अमीरों के वजह से नहीं। कितनी गलत बात है ये। इन लोगों को कुछ करने का तो इरादा नहीं है। హైదరాబాద్ కు గెలిచినట్టయితే మీరేం చేయగలుగుతారు? ఓల్డ్ సిటీకి అయ్యా ముందు దరిద్రమైన రోడ్లు, ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు ఎత్తున్నాయి కింద పడి. అరే ఈరోజు మేము పోతుంటే ఒక షాప్ ఆమె అదే ఏడ్చింది, అమ్మ ఈ రోడ్ల సంగతి చూడమ్మా, నా మొగుడు కింద పడి బొక్క ఇరిగి బుల్లెట్ ఆటో నడిపేటోడు ఇంట్లో కూర్చుని మంచం ఎక్కిండని చెప్పింది ఆమె. అంత భయంకరం. అరే వాటర్ ఎట్లా పోతుంది తెలుసాడా? మీరు చూసిండ్రా ఎప్పుడైనా తీసి? ఇంత చిన్న 1/2 ఇంచ్ పైప్ ఉన్నది, 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ పైపుల నుంచి నువ్వు నీళ్ళ సరఫరా చేస్తావా నువ్వు ప్రజలకి? ఆ ఏడన్నా ఇన్నామా మనం ఇట్లా? పైపు వాటర్ పైప్ అంటే ఎంత పైప్ పెద్దగా వేయాలి? వాటర్ పైపు, స్వేజ్ పైపులు ఏంది అసలు? అది ఆ మ్యాన్ హోల్డ్ ఏంది? ఆ చెత్త ఏంది? ఇంత పెద్ద ఎలకలు పందికొక్కలు చచ్చిపోయి రోడ్ల మీద ఇట్లా పరిచేసి ఉన్నాయి ఆడ. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు 240 కంటే ఎక్కువ సీట్లు రావు బీజేపీ అంటున్నారు, 400 బీజేపీ వాళ్ళు పక్కా అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీకు ఒకటే మాట చెప్తా, ఈ రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందు బీఆర్ఎస్ లో కేసీఆర్ గారు కానీ జీవితం అందరిది ఓట్ల మీద లెక్కించి, టికెట్ల మీద లెక్కించి, సీట్ల మీద లెక్కిస్తుండ్రు. ఇది మనుషుల ప్రాణాలు. వాళ్ళు ఏమంటారు? సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మొత్తం ఏమైనా తీసుకొని ఇంకా పాకిస్తాన్కి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకుంటారా ఓట్లు ఎలక్షన్స్ కు సంబంధించినవి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ తెచ్చుకుంటారా అంటుండా? మళ్ళీ సిఐఏ అర్థమైంది. మన రేవంత్ రెడ్డి చదువుకుండు కదా, మరి అట్లా మాట్లాడుతుండే నాకు అర్థం కాక. సిఐఏ అర్థమే ఎవరిని బయట నుంచి రానియొద్దని.
వాళ్ళు ఇంకేకి పాకిస్తాన్ చోట్లు తెచ్చుకునేది నాకు అర్థం కాదు. మరి మీకు 400 సీట్లు అంటున్నారు, అడుగుతుంది 240 అని లెక్క చెప్తున్నాడు. మరి లాస్ట్ సరిపోవు కదా, మరి అట్లా తీసుకొస్తారా అంటున్నారు. మేము పాకిస్తాన్ నుంచి తెచ్చుకుంటామో, ఈయన ఏఎంఐఎంతో కలిసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకుంటాడు. అది ఆయనకేది అర్థం కావాలి, ఆయనకే తెలియాలి ఆ మాట. ఆయన కలిసిండు కదా ఏఎంఐఎం తోటి, పాకిస్తాన్ నుంచి ఆయన తెచ్చుకోవాలి. మాకేం సంబంధం? ఈడ ముందు ఈడ పాకిస్తానీ ఓట్లు పడదీయకుండా చూసుకోమనండి ఫస్ట్, బీజేపీ నన్నుడు కాదు. మీరు ఎలాంటి పరిస్థితులు మనకి ఇక్కడ చేస్తే మీకు డెవలప్మెంట్ వస్తాయి, ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఓట్ల సంగతి దేవుడరుగా, ఓట్ల సంగతి దేవుడరుగు. ముందు న్యాయం కావాలి ఇక్కడ మనకి. ఇండ్లు లేని వాళ్ళకి పక్కా ఇండ్లు చేపిస్తాం, రోడ్లు సరిగా చేపిస్తాం. ఇది స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ధర్నా కూర్చొని రోడ్లు చేపిస్తాం మేము. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరి చేపిస్తాం. మంచినీళ్ళు ఎన్ని నీళ్ళలో 3 రోజులకు ఒకసారి కూడా వస్తలేవు సరిగా నీళ్లు. కంప్లీట్ వాటర్ సరఫరా చేపిస్తాం మేము ఇక్కడ. బొందలగడ్డ చూసిన ఇప్పుడే పోయి నేను, ఎంత భయంకరంగా ఉందంటే. ఏం ఏరియా అన్నది? మనం ఇట్లా బార్కాస్ నుంచి వస్తుంటే బార్కాస్ది ఎంత దారుణంగా ఉందంటే, ఆడ తగలబెట్టడానికి, శవం తగలబెట్టడానికి వ్యవస్థ లేదు. అక్కడ స్నానం చేసి ఇట్లా కర్మాలు చేయడానికి నీళ్లు లేవు, బాత్రూమ్లు లేవు. అదేందే శ్మశానం నాకు అర్థం కాక. ఇది శ్మశానం కూడా వదిలిపెట్టారు వీళ్ళు కనీసంకి. అది ఏడుస్తున్నాడు ఆడవాళ్ళు బాధపెట్టి, వాసన వస్తుంది ఆడకెంచి. నిజంగా ఆ శ్మశానం ఎంత ముఖ్యమయ్యా? మనిషి బతుకున్నప్పుడు ఎంత ముఖ్యమో, సచ్చినా కూడా అంతే ముఖ్యం మనకి. అవన్నీ సరి చేపించాలి ఫస్ట్, అవి చేపిస్తాం. ఏడేడ చెత్త కుండీలు, ఎంత భయంకరమైన చెత్త చెత్త చెత్త. ఆ చెత్తలలో పిల్లలు ఎట్లా పెరుగుతారయ్యా? మరి ముస్లిం సోదరులకు ఏం చెప్పాలనుకున్నారు? అరే ఇది అందరికీనేయా, హిందూ ఏంది ముస్లిం ఏంది? ఏం రోడ్డు హిందూకి ఒక రకంగా ముస్లింకి ఒక రకంగా ఉంటుందా? చెత్త హిందూకి ఒక రకంగా ముస్లింకి ఒక రకంగా ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు అలాగే అంటారు కదా మేడం, ఈ పరిపాలన ఎలా చేస్తున్నారు, విడగొట్టి పరిపాలన చేస్తున్నారు, అందుకే అడగాల్సి వస్తుంది. హిందువులైనా ముస్లింలైనా వాళ్ళకి ముందు అద్భుతంగా రోడ్లు దారైతాయి, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, నీళ్ల సరఫరా మంచిగా అవుతుంది, పక్కా ఇండ్లు దారైతాయి. ఎవరెవరైతే ఆడోళ్లకు ఇప్పటిదాకా చదువు లేక, పాపం ఏ వ్యాపారం లేక, వాళ్ళకంటూ ఆర్థిక స్థిరత్వం లేకపోయిందో, ప్రధాన మంత్రి మోదీ గారిది విశ్వకర్మ యోజనలు ఉన్నాయి, స్వావలంబన్ యోజనలు ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉన్నాయి. ఆయన సొంతంగా స్త్రీలు నిలబడాలి అని ఏదైతే ఆయన నిర్ణయం చేసుకుండో, హర్ ఔరత్ ఘర్ ఘర్ హర్ స్త్రీ లఖపతి బన్నా చెయ్యే అని ఏదైతే ఆయన కోరిక ఉందో, ఖచ్చితంగా ముస్లింల ఆడవాళ్ళకి, అట్లా హిందువులకి, అందరికీ కూడా వీళ్లకు మనము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తాము, వాళ్ళకి విద్య నేర్పిస్తాము, ఒక కళ నేర్పిస్తాము, హునర్ అంటాం అది నేర్పిస్తాము. అది వాళ్ళు చేసినాక ఆ ప్రోడక్ట్ ని మార్కెట్లో పెట్టి మార్కెటింగ్ చేసేది కూడా మేమే నేర్పిస్తాం. వాళ్ళకి పక్కా ఇండ్లు చేపిస్తాం, రోడ్లు బాగా చేపిస్తాము, మంచిగా గవర్నమెంట్ స్కూళ్ళని అభివృద్ధి చేస్తాం. వీలైతే ఈసారి ప్రధానమంత్రి గారితో నేను ఒక విన్నపం కూడా చెప్పదలుచుకున్నా. అయ్యా, ఈ స్టేట్ గవర్నమెంట్ స్కూల్ సత్యానాశ అయిపోతున్నాయి, వీళ్ళు ఎవ్వడు పట్టించుకుంటలేడు. వీళ్ళ ఇంట చుట్టూ తిరిగి మన వయసు అయిపోతుందయ్యా. మాకు ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పిల్లలందరూ చదువుకునేటట్టు, బీద పిల్లలు చదువుకునేటట్టు ఈసారి మాకు సిబిఎస్ఈ పర్మిషన్లు మాకు ఇక్కడ స్కూల్ పెట్టడానికి ఇప్పియండి. ఆ సిబిఎస్ఈ స్కూల్ వస్తే ఈ రాష్ట్రం చుట్టూ తిరిగే మా వయసు మిగిలిపోతుందయా. మాకు దయచేసి నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. సిబిఎస్ఈ స్కూల్ వచ్చిండ్రంటే ఇంటర్మీడియట్ కూడా మనం వరి కావక్కర్లేదు. 11th 12th ఆడైతే పిల్లలు హ్యాపీగా అక్కడి నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఏమవుతారో పిల్లలు మస్తుగా బీద పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉంటారు. మాకు ఇక్కడ ప్రతి బీద పిల్లల్ని కూడా ఒక పెద్ద హోదాలో చూడాలని ఉంది. ముస్లిం పిల్లల్ని కూడా మంచి సివిల్ సర్వీసెస్, యూపీఎస్ లో చూడాలని ఉంది. చిన్న ఇంత పిల్లలు నిన్న తిరుగుతుంటే ఇంత చిన్నగా ఉన్నారంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎంత ముచ్చటగా మా ఇంట పరిగెత్తుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. జై బోలో భారత్ మాతాకి అంటారు. ఎందుకయా వాళ్ళ మనసులలో లేనిపోని విషయాలు వారు నింపుతున్నారు వీళ్ళందరూ కలిసి. వీళ్ళకి దేశం అభివృద్ధి అవ్వడం వద్దు. వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ బిల్డింగులు మంచిగా ఉన్నాయా, వాళ్ళ కడుపులు నిండుతున్నాయా, వాళ్ళ ఇళ్లల్లో పిల్లలకి అభివృద్ధి చెందుతుందా తప్ప ఏమొద్దు. వీళ్ళు చేసే మోసాలకు అంతం తీసుకొచ్చే టైం వచ్చింది. మోదీ గారు మాకు ఆ శక్తి ఇచ్చిండ్రు. మోసాలు చేస్తున్న ప్రతి ఒక్కడికి సంకెళ్ళు వేపించి ఊరుకోండి. వాళ్ళు మోసం చేసే ప్రజల డబ్బు సొత్తు తిని, వక్బోళ్ల డబ్బు తిని, దేవాలయాల భూములు తిన్న ప్రతి ఒక్కడికి సంకెళ్ళు వేయించకుండా నేను నిద్రపోను. ఇదే మేనిఫెస్టో. జై బోలో భారత్ మాతా కీ జై.